నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న మనం ప్రెస్ మీట్ పెట్టినాం. దేని గురించి అంటే మన పైన అట్రాసిటీ కేసు ఒకటి ఫైల్ చేసిరు. దానికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మొన్న ఏసీబీ గారు వచ్చి విచారణ చేసుకపోయారని నిజంగా ఒక పేపర్ ప్రకటన చూసి మనం దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది నిన్న పేపర్లో వచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చొప్పదండి నియోజకవర్గంలో మట్టి దందా నడుస్తూ ఉన్నది, పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నది. దీని మొత్తం అసలు ఒక తీగ లాగుతూ ఉంటే డొంకంతా కదులుతుంది. ఆ నేపథ్యంలో మనం అనేక చోట్ల ఎక్కడెక్కడ మట్టికి సంబంధించి ఆ డంపింగ్లు పెట్టిరు, ఏ రకంగా పెట్టిరు, ఆ దందా అనేది ఎట్లా చేస్తున్నారు నిజంగా లైవ్లో చూపించినాం. మనం నైట్ పూట రాత్రిపూట టిప్పర్లు పెట్టి ఎట్లా కొడుతున్నారని లైవ్లో చూపించినాం. అది జీర్ణించుకోలేక పాపం ఎమ్మెల్యే గారు, నేను చాలా ధైర్యవంతులు అనుకున్నా కానీ ఎమ్మెల్యే గారు పాపం గింత భయాందోళనకు గురవుతారని నేను అనుకోలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాక్టివ్ కార్యకర్తతోని అట్రాసిటీ కేసు పెట్టించిండు. ఇది పరిపాలన, ప్రజాపాలన, ప్రజల కోసం నిస్వార్థంగా పేదల కోసం చేసే పరిపాలన గిది అన్నట్టు. మట్టి దందాకు మీకు సంబంధం లేనప్పుడు నువ్వు నిజంగా మీ కార్యకర్తతో ఎందుకు ప్రెస్ మీట్ కనీసం ప్రెస్ మీట్ పెట్టకుండా, మాకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ పెట్టకుండా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మీ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని అట్రాసిటీకి దానికి ఏం సంబంధం? ఇప్పుడు నేను మట్టి దందా గురించి మాట్లాడితే అట్రాసిటీకి ఉన్న దానికి ఏం సంబంధం? జనాలు చూస్తలేరా? చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఈ మట్టి దందా పైన ఎక్కడికి వెళ్ళడానికనే సిద్ధం. అక్రమ కేసులు పెడితే ఏ విధంగా ఉంటుంది అనేది నేను చూపిస్తా. అక్రమ కేసులు పెట్టి మనుషులను వేధిస్తూ ఉంటే మనిషి అంటే జీవించే హక్కుకు భంగం కలిగిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది తప్పకుండా నేను చూపించే ప్రయత్నం చేస్తా. అది అతి త్వరలోనే మీ ముందు పెడతా. కానీ ఒకసారి చూడండి, అట్రాసిటీ చట్టాన్ని కక్ష సాధింపుకు వాడడం దురదృష్టకరం. మట్టి దందాను బహిర్గతం చేశానని కేసా. వరద కెనాల్ మట్టిని వరుసగా కథనాల తర్వాత ఉద్రిక్తత. వరద కెనాల్ గురించి ఎప్పుడైతే పడ్డామో అప్పుడే బాగా ఆగమైపోయారు. అరే ఏమో జరుగుతుంది, ఏం జరుగుతుంది, అరే కొంప మునిగిపోతుంది అన్నట్టుగా ఇంత ఎందుకు టెంప్ట్ అయ్యారు? అట్రాసిటీ కేసు పెట్టే అంత దంద ఏం నడుస్తుందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధం. టీఆర్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుప్పల వెంకటేష్ అని ఒక వార్త చూస్తున్నాం. దానికి సంబంధించి చూద్దాం. పవిత్రమైన ఉద్దేశంతో అమలులో ఉన్న అట్రాసిటీ చట్టాన్ని రాజకీయ ప్రతీకారానికి ఆయుధంగా మలచడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుప్పల వెంకటేష్ తీవ్రంగా ఆక్షేపించారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలంలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణాపై సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చినందుకే తనపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గంగాధర మండలంలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మట్టి అక్రమ రవాణాపై వ్యవహారం స్థానిక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. కుర్క్యాల నుంచి షానగర్ వరకు వరద కాలువ పరిధిలో అర్ధరాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి తరలిస్తున్నారని, ఇది ప్రజల ఆస్తికి నష్టం కలిగించే చర్య అని కుప్పల వెంకటేష్ పేర్కొన్నారు. దాదాపుగా 15 రోజుల పాటు తన ఛానల్లో వరుస కథనాల రూపంలో ఈ వ్యవహారాన్ని ప్రజల ముందు ఉంచారని సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి బాధ్యులైన వారిని చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. ఈ నెల 15వ తనపై కాంగ్రెస్ కార్యకర్త ద్వారా అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయించడం రాజకీయ కక్ష సాధింపేనని విమర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరును ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలను ప్రస్తావించినందుకే తనను లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమని అన్నారు. చట్టాల గౌరవం కాపాడాలి కానీ వారిని రాజకీయ ఆయుధాలుగా మార్చకూడదని వ్యాఖ్యానించారు. అక్రమ మట్టి దందా వెనుక ఎవరి ఆశీస్సులు ఉన్నాయన్నది ప్రజాక్షేత్రంలో ఆధారాలతో సహా వెల్లడిస్తానని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ గంగాధర మండల యూత్ అధ్యక్షుడు పల్మార్ సతీష్, యువజన కార్యదర్శి బండ గంగరాజు, బోయిన్పల్లి మండల అధ్యక్షుడు కొంకటి శ్రీధర్, కొడిమ్యాల మండల పార్టీ నాయకులు వరుణ్, కొలువురి చిరంజీవి, సురుగు అజయ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త క్లియర్గా నేను చెప్తా, ఎక్స్ప్లెయిన్గా. అంటే కేవలం మట్టి దందా కథనాలు మనం వరుస కథనాలు చేసినాం. వరుస కథనాలు ఎందుకు చేసినామంటే ప్రజల ఆస్తి నష్టం జరుగుతున్నది. ఇక్కడ నా ఆస్తి లేకపోతే ఇంకా వేరేటోళ్ళ ఆస్తి కాదు, ప్రజల ఆస్తి నష్టం జరుగుతున్నది. అక్రమంగా అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా అర్ధరాత్రి పూట టిప్పర్లు పెట్టి 200 మిషన్లు పెట్టి పెద్ద పొక్లైన్ పెట్టి ప్రజల ఆస్తి నష్టం చేస్తున్నారని ప్రజల కోసం కొట్లాడినందుకు నా పైన అట్రాసిటీ కేసు పెట్టిరా. ప్రజల కోసం కొట్లాడినందుకు సోషల్ మీడియా వేదికగా ప్రజల కోసం ప్రజల ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పినందుకు ప్రజాపాలన అంటూ ప్రజల కోసం పనిచేస్తున్నామంటూ పరిపాలన చేస్తున్నామని చెప్పిన మేడిపల్లి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు నా పైన అట్రాసిటీ పెట్టించారు. ఎవరితోని? కార్యకర్తతోని. ఒక నికార్సైన కార్యకర్త, యాక్టివ్గా పనిచేస్తున్న కార్యకర్తతోని పెట్టించిండే. ఈయన చూడ్రిగా కథ. ఇదా ప్రజాపాలన? ఇదా ప్రజలకు అందించే పాలన? దీన్ని గౌరవంగా ఎట్లా ఎదుర్కోవాలో, మేము న్యాయస్థానం కూడా ఎట్లా ఎదుర్కోవాలో, నిజంగా అక్రమ కేసులు పెడితే ఎట్లుంటుంది అన్నది, నిజంగా మనిషి హక్కుకు
ఒక మానవునికి హక్కు భంగం కలిగిస్తే, జీవించే హక్కు భంగం కలిగిస్తే ఏ విధంగా ఉంటుందని నేను తప్పకుండా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వస్తే మన బతుకులు మారుతాయనో, లేకపోతే కాంగ్రెస్ వస్తాయనో, మనం ఉద్ధరిస్తారనో, ఎట్లా చేస్తారనో మన కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అట్రాసిటీ కేసు పెట్టించే కాడికి వచ్చారు. గతంలో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తల మీద ప్రతిపక్ష పార్టీ అయిన ఒక మాజీ ఎమ్మెల్యే అట్రాసిటీ కేసు నమోదు చేస్తే గా విధంగా ఎట్లా చేస్తావు అట్రాసిటీ కేసు నమోదు చేస్తే ఎట్లా చేస్తామని ఒక కార్యకర్త ఇంటి మీనికి అక్కడ దాడి చేసింది లేదు, ఏం లేదు. కానీ ఇంటి ముట్టడి పిలుపునిచ్చి అక్కడికి పోయినందుకు ఆ యువ నాయకుడి మీద అట్రాసిటీ కేసు పెడితే మనమే మాట్లాడి, మీ పార్టీకి సంబంధించి మీ పార్టీలే మీ కాంగ్రెస్ నాయకులే ఒక కార్యకర్తల ఓలకోలు అనుకుని అట్రాసిటీ కేసులు పెట్టుకుంటే అది నేనే మాట్లాడినా. అంటే చొప్పదండి నియోజకవర్గంలో అట్రాసిటీ కేసులు అనేది ఏ విధంగా ఒక పిట్టి కేసు లెక్క వాడుతున్నారు. దాన్ని ఒక నిరుపేదోని కోసం నిరుపేదోని కోసం రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాన్ని, ఒక పవిత్రమైన అట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు. అదేమన్నా పిట్టి కేసా అట్రాసిటీ కేసు అంటే? దేనికోసం ఎవరు పేదోళ్ళు ఎవరు ఎమ్మెల్యే గారా పేదోళ్ళు? దేనికోసం వాడుతున్నారు మీరు అట్రాసిటీలు? మీరు గంత భయం ఎందుకైంది? మీ పార్టీకి సంబంధం లేదు, మట్టి దందాకు మీ పార్టీకి సంబంధమే లేనప్పుడు మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అట్రాసిటీ? మీ కాంగ్రెస్ కార్యకర్తతోని ఎందుకు పెట్టాల్సి అవసరం వచ్చింది? మరి మీ పార్టీకి సంబంధం లేదని అనుకుంటారు ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గ ప్రజలు. దీని పార్టీకి సంబంధం మీరే ఒప్పుకున్నట్టుగా చెప్తా ఉన్నారట. మా పైన దుష్ప్రచారం. అది ఎమ్మెల్యే గారు బాధ్యత చెప్పుకోవాలి. గౌరవ ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్న లెవెల్ అయినా కానీ, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా చెప్పాలి మా పార్టీకి ఏం సంబంధం లేదు, దానిపైన అసలు ఎలాంటి సంబంధం లేదు. ఎవరెవరు ఉన్నాయి మొత్తం తీస్తా బరాబర్ బయటకు. దాని వెనుకెవరు ఉన్నారు, ఎవరికి పోతున్నాయి కమిషన్లు, ఎక్కంచెలు నడుస్తున్నాయి, ఎవరు బినామీలు పెట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. నాకు కూడా వస్తూ ఉన్నాయి కదా ఫోన్. నేను గత 4 రోజులు ఉంది. నేను ఎందుకు వేస్తానంటే దీనికి కథ ఎట్లుంటుంది అనేది చూద్దామని ఒక్కసారి. దీని యాక్షన్ ఎట్లా ఉన్నది, నా రియాక్షన్ కోసం వెయిట్ చేయండి. నా రియాక్షన్ ఎట్లుంటుందని నేను చూపెడతా. మట్టి దందా కాదు, ఒక టిప్పర్ కూడా అక్రమంగా మట్టి తరలిస్తే ఊరుకునేది లేదు, ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలో దోషులను పెడతా నేను. మీ లెక్క అక్రమ కేసులు పెట్టి వేధించే టైపు కాదు. ఏ ఎమ్మెల్యే గారిని వేధిస్తున్నానట ఒక ప్రజాప్రతినిధి, గౌరవంగా ఒక ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి గౌరవంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి అట్రాసిటీ కేసు ఆయుధాన్ని ఒక నిరుపేద కోసం, నిజంగా పవిత్రమైన అట్రాసిటీ చట్టాన్ని మీకోసం వాడుకోవడం ఎంత దుర్మార్గమైన చర్య ఇది. దయచేసి మిత్రులారా, ఈ అట్రాసిటీ కేసులకు లేకపోతే ఇంకో కేసులకు, అక్రమ కేసులకు, ముఖ్యంగా అక్రమ కేసులు పేదోని కోసం, నిజంగా నిరుపేదైన పేద కుటుంబాన్ని రక్షించడం కోసం, వాళ్ళ రక్షణ కోసం వచ్చిన చట్టాన్ని ఇలా అధికారం అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు. దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. డీలిమిటేషన్ అయిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడున్నా ఏం కాదు, డెవలప్ అయినా కాకుండా ఏమైనా సంబంధం లేదని అనుకుంటున్నారు కావచ్చు. డీలిమిటేషన్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా నాకు అక్కడ నెట్వర్క్ ఉంటుంది. నాకు 100% నెట్వర్క్ ఉంటుంది. మీరు ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వచ్చి నేను ప్రచారం చేసే అవకాశం 100% చేస్తాను. ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాలు ఈ కార్యక్రమాలన్నీ నేను తప్పనిసరిగా వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రజాక్షేత్రంలో ఉన్న రోజులు ప్రశ్నించే హక్కు ప్రతి పౌరునికి ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరు భయపడద్దు, అక్రమ కేసులు పెడతా అంటే ఎవరు భయపడద్దు. చాలామంది నాకు చెప్తా ఉన్నారు, అన్నా నువ్వు మస్తు చేసినావు, నువ్వు నిజంగా నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తా ఉన్నారంటే ఎట్లయినా చేసి ఆ టిప్పర్ నడవకుండా చేయని చెప్తా ఉన్నారు. ఎట్లానే అంటే అందరినీ బెదిరించినట్టు నన్ను బెదిరిస్తా అంటే అది కలవది. ఏం చేస్తారు మన దమ్ముంటే వంపరు, ఒకసారి చూద్దాం, జైలుకు వంపరు చూద్దాం. అసలు గంత భయపడతారని నేను అనుకోలే. మరి నేను నిజంగా గంత భయం ఉంటుంది మీకు గంత భయం ఉంటుంది, ఇంత భయపడతారు, అట్రాసిటీ కేసు పెట్టే అంత నిజంగా భయపడతారని నేను అనుకోలేదు. కానీ ఇప్పుడు మీరు నిరూపించుకున్నారు, మాకు భయం ఉంటుందని నిరూపించుకున్నారు. దీన్ని 100% ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ప్రశ్నిస్తున్నా, ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తున్నా. 100% నా స్వార్థం కోసం కాదు. నేను దీన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నా అట్లా ఎదుర్కొంటా. ఏం చేస్తారో చూస్తా నేను. మీ టిప్పర్ల సంగతి ఏంది, మట్టి దంద సంగతి ఏంది, అసలు ఎవరు నడిపిస్తున్నారు? ఒక్క టిప్పర్కు 1400, 1500 నుంచి తీసుకుంటా ఉంటే డైరెక్ట్ ఇలా రంగంలోకి దిగిరట. కొందరు ఉన్నారు దీని వెనుక 1400, 1500 లోడింగ్ బండోనికి, టిప్పరోనికి. ఆ టిప్పర్ ఎవరైతే ఉంటారో పాపం కొత్తగా కొనుక్కున్న వాళ్ళకు 1400, 1500 లోడింగ్ అయితే వాళ్ళు బయట 4000 ఎంతో అమ్ముకుంటారు. దాన్ని కూడా జడగొట్టి 3000కు డైరెక్ట్ ఇలా టిప్పర్లు, ఇలా మిషన్లు వీళ్ళు తీసుకపోయి అక్కడ పోస్తూ ఉన్నారట. సో ఎవరిని మీరు పేదోని బతకనిస్తున్నారు? మీరు పేదోని కోసం చేస్తున్నారు దందా, డబ్బుల కోసం చేస్తున్నారు, డబ్బుల కోసం దందా చేస్తున్నారు. దాని వెనుక ఎవరున్నారన్నదాన్ని కూడా నేను పక్క ఆధారాలతో సహా బయట పెడతా. 100%
ఈ వ్యవస్థ ఏందన్నది ఇక్కంచెల్లి కాదు. నేను రాస్తా, నేను మంత్రి గారు కూడా కలిసే, నేను నీటిపారుదల శాఖ మంత్రి గారు కూడా కలిసి అసలు ఏం జరుగుతుంది చొప్పదండి నియోజకవర్గంలో వినిపించే ప్రయత్నం చేస్తా, తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తా. ఇది మాత్రం పక్కా.